శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో 2026 సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో వివాహానికి, గృహప్రవేశం, శంకుస్థాపన, అద్దీలు మారడానికి, అన్నప్రాసన, భూ రిజిస్ట్రేషన్లకు, సీమంతం ఇటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవడానికి ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయనేది ఇప్పుడు తెలుసుకుందాం. అందుకని వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. 2026 సంవత్సరంలో ఫిబ్రవరి నెల శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఫిబ్రవరి 1 ఆదివారం మాఘ శుక్ల పౌర్ణమి తిథితో ప్రారంభమయ్యి ఫిబ్రవరి 28 శనివారం పాల్గొన శుద్ధ ద్వాదశి తిథితో ముగుస్తుంది. కాబట్టి ఈ ఫిబ్రవరి నెల అంతా కూడా మనకి మాఘమాసం అలాగే పాల్గొన మాసం కలయికతో అయితే ఉంటుంది. మాఘమాసం పాల్గొన మాసాలు శుభమాసాలేనండి. శుభమాసాల్లో మనం అన్ని శుభకార్యాలు కూడా నిర్వహించుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక ముఖ్య గమనికండి, ఫిబ్రవరి 13వ తేదీ శుక్రవారంతో మనకి శుక్రమౌఢ్యం అనేది త్యాగం అవుతుంది. కాబట్టి ఫిబ్రవరి 1వ తేదీ నుండి 13వ తేదీ వరకు వివాహం, గృహప్రవేశం, శంకుస్థాపన, అక్షరాభ్యాసం, చిన్నపిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయించుట, ఉపనయనం లాంటి శుభకార్యాలు అయితే నిర్వహించుకోకూడదండి. ఈ మూడవ సమయంలో డెలివరీ ఆపరేషన్లు చేయించుకోవడానికి, అన్నప్రాసన, అద్దీలు మారటానికి, భూ రిజిస్ట్రేషన్లు ఇటువంటి చిన్న చిన్న శుభకార్యాలు మాత్రమే నిర్వహించుకోవాలి. ఫిబ్రవరి 18వ తేదీ బుధవారం నుండి మనకి పాల్గొన మాసం ప్రారంభమవుతుందండి. పాల్గొన మాసం శుభమాసం అండి. ఈ మాసంలో మనం అన్ని శుభకార్యాలు కూడా నిర్వహించుకోవచ్చు. కాబట్టి ఏ రోజుల్లో ఏ శుభకార్యాలు నిర్వహించుకోవాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం పౌర్ణమి తిథి, పుష్యమి నక్షత్రం ఉందండి. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు ఓన్లీ డెలివరీ ఆపరేషన్లు చేయించుకోవడానికి, అలాగే అన్నప్రాసన, అద్దీలు మారటానికి ఇలా చిన్న చిన్న శుభకార్యాలు నిర్వహించుకోవడానికి మాత్రమే ఈ రోజు అనుకూలంగా ఉంది. ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి మాఘ పూర్ణిమ, గురు రవిదాస్ జయంతి. ఇంకా ఫిబ్రవరి 2 సోమవారం పాడ్యమి తిథి, ఆశ్లేష నక్షత్రం ఉందండి. ఈ రోజు అంతా మంచి రోజు అయితే కాదు. అంటే ఈ రోజు ఎటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అంత అనుకూలంగా అయితే లేదు. ఫిబ్రవరి 3 మంగళవారం. ఈ రోజు విద్యా తిథి, మక నక్షత్రం ఉంది. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు ఓన్లీ డెలివరీ ఆపరేషన్లకు, చిన్న చిన్న శుభకార్యాలు నిర్వహించుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. ఫిబ్రవరి 4 బుధవారం. ఈ రోజు తదియా తిథి, పుబ్బ నక్షత్రం ఉందండి. ఈ రోజు అంత మంచి రోజు అయితే కాదు. అంటే ఈ రోజు ఎటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అంత అనుకూలంగా అయితే లేదు. ఫిబ్రవరి 5 గురువారం. ఈ రోజు చవితి తిథి, ఉత్తర నక్షత్రం ఉందండి. ఈ రోజు కూడా అంత మంచి రోజు అయితే కాదు. ఈ రోజు కూడా ఎటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అంత అనుకూలంగా లేదు. ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి సంకటహర చతుర్థి వ్రతం అయితే ఉంది. ఫిబ్రవరి 6 శుక్రవారం. ఈ రోజు పంచమి తిథి, హస్త నక్షత్రం ఉంది. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు చిన్న చిన్న శుభకార్యాలు నిర్వహించుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. అంటే అన్నప్రాసన, భూ రిజిస్ట్రేషన్లు, అద్దీలు మారటానికి ఇలా చిన్న చిన్న శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. ఫిబ్రవరి 7 శనివారం షష్ఠి తిథి, చిత్త నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా మంచి రోజు కాదండి. ఈ రోజు కూడా ఎటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అంత అనుకూలంగా అయితే లేదు. ఫిబ్రవరి 8 ఆదివారం సప్తమి తిథి, స్వాతి నక్షత్రం ఉంది. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. ఫిబ్రవరి 9 సోమవారం. ఈ రోజు అష్టమి తిథి పూర్తిగాను, విశాఖ నక్షత్రం పూర్తిగా అయితే ఉన్నాయండి. ఈ రోజు అంత మంచి రోజు అయితే కాదు. ఈ రోజు ఎటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అంత అనుకూలంగా లేదు. ఫిబ్రవరి 10 మంగళవారం. అష్టమి తిథి, విశాఖ నక్షత్రం ఉందండి. ఈ రోజు కూడా అంత మంచి రోజు అయితే కాదు. ఈ రోజు కూడా ఎటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అంత అనుకూలంగా లేదు. ఫిబ్రవరి 11 బుధవారం. ఈ రోజు నవమి తిథి, అనురాధ నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా ఎటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అంత అనుకూలంగా అయితే లేదండి. ఫిబ్రవరి 12 గురువారం. ఈ రోజు దశమి తిథి, జ్యేష్ఠ నక్షత్రం ఉంది. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు చిన్న చిన్న శుభకార్యాలు అయితే నిర్వహించుకోవచ్చు. ఫిబ్రవరి 13 శుక్రవారం. ఈ రోజు ఏకాదశి తిథి, మూల నక్షత్రం ఉంది. ఈ రోజు ఎటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అంత అనుకూలంగా అయితే లేదండి. ఫిబ్రవరి 14 శనివారం. ఈ రోజు ద్వాదశి తిథి, పూర్వాషాఢ నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా ఎటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అంత అనుకూలంగా అయితే లేదు. ఫిబ్రవరి 15 ఆదివారం. ఈ రోజు త్రయోదశి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రం ఉంది. ఈ రోజు ఓన్లీ డెలివరీ ఆపరేషన్లు చేయించుకోవడానికి, అలాగే చిన్న చిన్న శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అనుకూలంగా ఉంది. ఈ రోజు మహాశివరాత్రి పర్వదినం అయితే ఉంది. ఫిబ్రవరి 16 సోమవారం. ఈ రోజు చతుర్దశి తిథి, శ్రవణ నక్షత్రం ఉందండి. ఈ రోజు కూడా అంత మంచి రోజు కాదు. ఈ రోజు కూడా ఎటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అంత అనుకూలంగా లేదు. ఫిబ్రవరి 17 మంగళవారం. ఈ రోజు అమావాస్య తిథి, ధనిష్ట నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా ఎటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అంత అనుకూలంగా లేదు. ఈ రోజుతో మనకి మాఘమాసం అయితే ముగుస్తుందండి. ఫిబ్రవరి 18 బుధవారం. పాల్గొన శుద్ధ పాడ్యమి తిథి, శతభిష నక్షత్రం ఉంది. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు నుండి మనకి పాల్గొన మాసం అయితే ప్రారంభం అవుతుంది. ఈ రోజు గృహ ప్రవేశం, గృహారంభం, శంకుస్థాపన, అద్దీలు మారడానికి, అన్నప్రాసన, సీమంతం,
భూ రిజిస్ట్రేషన్లు, ఒక్క వివాహానికి తప్ప మిగిలిన అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవడానికి ఈ రోజు అనుకూలంగా అయితే ఉంది. ఫిబ్రవరి 19 గురువారం. ఈ రోజు విద్యా తిథి పూర్వభద్ర నక్షత్రం ఉందండి. ఈ రోజు కూడా చాలా మంచి రోజేనండి. ఈ రోజు వివాహం, గృహ ప్రవేశం, శంకుస్థాపన, అద్దెలు మారటానికి ఇలా ప్రతి ఒక్క శుభకార్యం నిర్వహించుకోవడానికి ఈ రోజు చాలా అనుకూలంగా అయితే ఉంది. ఫిబ్రవరి 20 శుక్రవారం. ఈ రోజు తదియా తిథి ఉత్తరాభద్ర నక్షత్రం ఉందండి. ఈ రోజు కూడా చాలా మంచి రోజేనండి. ఈ రోజు కూడా అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. ఫిబ్రవరి 21 శనివారం. ఈ రోజు చవితి తిథి రేవతి నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా వివాహం, గృహ ప్రవేశం, శంకుస్థాపన, అద్దెలు మారటానికి ఇలా అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవడానికి ఈ రోజు అనుకూలంగా ఉంది. ఫిబ్రవరి 22 ఆదివారం. ఈ రోజు పంచమి తిథి అశ్విని నక్షత్రం ఉందండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. ఫిబ్రవరి 23 సోమవారం. ఈ రోజు షష్ఠి తిథి భరణి నక్షత్రం ఉంది. ఈ రోజు ఓన్లీ చిన్న చిన్న శుభకార్యాలు నిర్వహించుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. అంటే భూ రిజిస్ట్రేషన్లు, అన్నప్రాసన ఇటువంటి చిన్న చిన్న శుభకార్యాలు ఈ రోజు నిర్వహించుకోవచ్చు. ఫిబ్రవరి 24 మంగళవారం. ఈ రోజు సప్తమి తిథి ఉదయం 7:50 వరకు ఉందండి. తదుపరి అష్టమి తిథి అయితే వస్తుంది. కాబట్టి ఈ రోజు 2 తిథుల కలయిక ఉంది. కృతికా నక్షత్రం ఉంది. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు గృహ ప్రవేశం, గృహారంభం, శంకుస్థాపన లాంటి శుభకార్యాలు కాకుండా మిగిలిన శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. అంటే వివాహం, అన్నప్రాసన, భూ రిజిస్ట్రేషన్లు ఇటువంటివి ఏవైనా కూడా నిర్వహించుకోవచ్చు. ఫిబ్రవరి 25 బుధవారం. ఈ రోజు నవమి తిథి రోహిణి నక్షత్రం ఉందండి. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు అన్ని శుభకార్యాలు కూడా నిర్వహించుకోవచ్చు. అంటే వివాహం, గృహ ప్రవేశం, శంకుస్థాపన, అద్దెలు మారడానికి, సీమంతం, భూ రిజిస్ట్రేషన్లు ఇలా ప్రతి ఒక్క శుభకార్యం ఈ రోజు అయితే నిర్వహించుకోవచ్చు. ఫిబ్రవరి 26 గురువారం. ఈ రోజు దశమి తిథి మృగశిర నక్షత్రం ఉందండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. వివాహం, గృహ ప్రవేశం, శంకుస్థాపన ఇలా అన్ని శుభకార్యాలు కూడా ఈ రోజు నిర్వహించుకోవచ్చు. ఫిబ్రవరి 27 శుక్రవారం. ఈ రోజు ఏకాదశి తిథి ఆరుద్ర నక్షత్రం ఉందండి. ఈ రోజు కూడా మంచి రోజే. ఈ రోజు వివాహం తప్ప మిగిలిన శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. అంటే గృహ ప్రవేశం, గృహారంభం, శంకుస్థాపన, అద్దెలు మారడానికి ఇలా అన్ని శుభకార్యాలు కూడా నిర్వహించుకోవచ్చు. ఫిబ్రవరి 28 శనివారం. ఈ రోజు ద్వాదశి తిథి పునర్వసు నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా వివాహానికి తప్ప మిగిలిన శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవడానికి చాలా అనుకూలంగా అయితే ఉంది. ఇవంటి 2026 సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవడానికి శుభముహూర్త తేదీలు అయితే మీ జన్మ లేదా నామ నక్షత్రాన్ని చూసుకుని మీకు ఏ రోజు అనుకూలంగా ఉంటుందో ఆ రోజు శుభకార్యాలను అయితే నిర్వహించుకోండి. మీకు ఇంకా ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు తప్పకుండా కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.